దశాబ్దపు ఈ 2 దశాబ్దాల నుంచి కాక నుంచి 4 నుంచి మళ్ళీ శతాబ్దానికి ఒక ప్రణాళిక వేసుకోవడానికి కూడా ఈ మీటింగ్ మనం పెట్టుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఉద్యమం కూడా ఒక శతాబ్దం నడిచింది, అంబేద్కర్ ఉద్యమం కూడా ఒక శతాబ్దం నడిచింది. అంటే ఎజెండా పెద్దది, కుల నిర్మూలన అనే పాయింట్ పెద్దది. మధ్యలో కుల ఉద్యమాలు వస్తాయి, అవి సమన్వయం అవుతాయి, రాజ్యాధికారం వస్తుంది, ఇవన్నీ ఆయన చెప్పాడు. ఒకళ్ళొకళ్ళు వాళ్ళ వ్యక్తిత్వ అస్తిత్వ పోరాటాలు కూడా వస్తాయి. వచ్చినా కూడా మానవులకు జన్మించారు కాబట్టి మానవులందరూ సంతానాలన్నీ ఒక 100 ఏళ్ళకి కలిసిపోతే దాన్ని పునాదిగా ఒక 7 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మేమే కాదు కొన్ని 150 మంది జరుగుతున్నాయి. ఒక ఇంటర్ కాస్టే కాదు, ఒక కులం చేసే పని ఇంకొక కులం సంబంధం లేకుండా ఒక రోజున ఎవరో వైద్యులు వాళ్ళు మాత్రం ఇస్తేనే వేసుకోవాలి. కానీ ఈ రోజున మరి ఒక మానసిక వైద్యుడిగా ప్రసిద్ధి చెందినటువంటి సుబ్రహ్మరెడ్డి గారు మన ముందు ఉన్నాడు. మరి ఆయన ఒక రోజున 100 ఏళ్ల క్రితం ఆ వైద్య శాస్త్రం ముట్టుకోవడానికి వీల్లేదు, కానీ ఈ రోజున దానిలో అధిపతిగా ఉంటారు. ఇదే కుల నిర్మూలన భావం. కొంతగానే చెప్పాడు, ఏ కుల ఉద్యమానికి నేను వెళ్ళలేదు. అయితే ఇప్పుడున్న కులం లేదని కాదు, ఇప్పుడున్నది కులం ఉంది, దాన్ని మనం నిర్మూలించుకునే పని ఆయన చెప్పాడు. మీరు వరకు నిర్మూలించుకుంటూ వెళ్తే నీకు మంచిది. నువ్వు అస్పృశ్యుడిగానే జీవిస్తే ఆ లొకేషన్ చిన్నవి రోడ్లు ఉండటం లేదా ఏదో వాళ్ళు ఏదో చిన్న పనులు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కులాన్ని దాటారు. అయినా అక్కడ వేదనలు ఉంటాయి, ఉన్నా కూడా దాటిచ్చింది ఆయన, అది గుర్తుపెట్టుకో. అందరూ దాటిచ్చారు. దాటినోడు మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఇంకొక అడుగు ముందుకు వేయటానికి ఈ సభ. దాటినోడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నాకు ఇప్పుడు క్రైస్తవ మతం వాళ్ళేమో యేసుక్రీస్తే నాకు ఉద్యోగం ఇచ్చారని దశభాగం వేయటం, ఈ కులం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. కుల నిర్మూలన భావన నువ్వు పెంచుతావు, నీకే మంచిది. నీ పిల్లాడు ఇంకొకరిని ప్రేమిస్తూ స్ట్రగుల్ అవుతున్నావు, నీ పిల్లాడు ఇంకొకరిని ప్రేమించకూడదని హక్కు నీకు లేదు కదా. నీ పిల్లలు ఇంకొకరిని ప్రేమిస్తే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, తప్పు లేదు కదా. అమెరికా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ప్రపంచం అంతా వెళ్ళి మళ్ళీ ఇక్కడే వచ్చి కులం అక్కడ లొకేషన్ ని మార్చాడు. అది అర్థం కావడానికి 100 ఏళ్ళు పడుతుంది అన్నాడు ఆయన. అన్నాడు 100 ఏళ్ళు పడుతుందని. కాబట్టి 4 దశాబ్దాలు ఉత్సవం లేదు. 4 దశాబ్దాల నుంచి శతాబ్దానికి ఎట్లా ప్రయాణం చేద్దాం, అది సభ. ఒకసారి ఎవరు చెప్పడం అట్లా తిరిగి 4 దశాబ్దాల్లో కొన్ని ప్రయోజనాలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఆంజనేయులు లేకపోతే ఒక లెక్చరర్ అద్భుతంగా మాట్లాడారు, కొంతగానే ఒక లీడరు, వాళ్ళతో కండక్టర్ ఏంటి, పిల్లలు అమెరికా పెద్ద చదువు చదివించారు, ఎంసీ ఎంబీఏ, ఒక వైస్ ప్రిన్సిపల్గా అన్నీ జరిగినాయి. ఇన్ని జరిగినా నేను కులంలోనే ఉంటాను అంటే నువ్వు ఉండు, ఆయనకేం ప్రాబ్లం లేదు, అంబేద్కర్ గారికి ఏం ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం రేపు. ఎందుకంటే నీ జనరేషన్ తప్పకుండా ఆ కులాన్ని దాటడానికి ఆయన వేసిన పునాదుల్లోనే ఆయన వెళ్తున్నారు, నీకు తెలియకుండానే. ఇప్పుడు ఒక యాదవరాలని కంకణాల ఆంజనేయులు ఎందుకు చేసుకున్నాడు, యాదవరాలను చేసుకున్నాడుగా, ఎవరు తప్పట్టు పట్టు. ఈరోజు నేను జరపాలనుకున్న సభ, నా సందేశం ఒకటే. ఇన్ని భిన్నాభిప్రాయాలున్నా అంబేద్కర్ అనే శాస్త్రవేత్త ఈ దేశంలో 100 సంవత్సరాల తర్వాత కులాన్ని గుర్తుపట్టలేరు అని చెప్పాడు. అంతే, నేను నమ్ముతున్నా. నమ్మే వాళ్ళందరూ చెప్పట్లేదు. ఇప్పటికీ వెన్నెల కులాన్ని గుర్తుపట్టండి.
వెన్నెలంత అందగత్తి ఎవరున్నారు తెలంగాణలో? ఏ సినీ యాక్టర్ ఉంది మేకప్ లేకుండా? వెన్నెల అని పేరు పెట్టి నాకు దమ్మున్నవాడు ఎవడున్నాడు? వెన్నెల అంటే ఏంటి? ప్రకృతి. వెన్నెల అనే పేరు పెట్టాడంటే అన్న అంబేద్కర్ని గమనించాడు. ప్రకృతి మనమే ప్రకృతి. మనం కులం కాదు, మనం ప్రకృతి. మనం ప్రకృతి కాబట్టి దుడ్డు భాస్కర్ ఆ రోజు చిన్న కుర్రోడుగా ఉన్న వాడు స్టోరీ చెప్పగలుగుతాడు. ఎటువంటి స్టోరీ? దగ్గర 200 కోట్ల రూపాయల కాలనీ కట్టించి అక్కడ ఒక ఇసుకురేడు కూడా అనుకొని ఒక దళిత ఉద్యమం ఉంది. అంబేద్కర్ మార్గంలో ఒక నిజాయితీ ఉంది, ఈ దేశంలో ఉంది చెప్పాడు. చెప్పడం దుడ్డు భాస్కర్. అది సాక్ష్యం కాదా? ఈరోజు మన చెల్లి కూతురు ముందు దిగినప్పుడు మనం సన్మానం చేసాం పొన్నూరులో. అన్న అక్కడ హాస్పిటల్ ఉంటే అమ్మాయికి సన్మానం చేశాం. మళ్ళీ ఈ రోజున అమ్మాయిని ఫ్లైట్ లో వచ్చింది నా కోసం. ఉదయం 6 o'clock మన తమ్ముడు బయలుదేరి 6 o'clock బయలుదేరి మధ్యలో ఎక్కడ ఆకుండా హైదరాబాద్ నుంచి వర్షంలో వచ్చాడు. అందులో ఎంతో సారం. మానవులందరూ సమానం అని తెలుసుకోవాలంటే ఒక వేమన, ఒక గద్దరు, మరి వీళ్ళందరినీ తలుచుకొని ఎవరిని తలుచుకోకూడదో వాడిని వదిలేశాడు. 1000 ఏళ్ళు తలుచుకున్న వాళ్ళందరూ వదిలేశాడు. రామదాసులు ఆ పేర్లు మార్చిపోయేటట్టు చేశాడు. కొత్త పేరు రావాలంటే కత్తి పద్మారావు కొత్త పేరు రావాలి అంటే 40 ఏళ్ళు పెట్టింది. ఇప్పటికీ చాలా మంది మీరు అడిగి చూడండి, ఆయన ఎవరు నాకు తెలియదు అంటాడు. అవతలోడు తప్పకుండా అంటాడు. ఎందుకంటాడు అంటే 2 రకాల ఉద్యమాలు ఉన్నాయి. ఒకటి లేదు అని చెప్తూ ఉండే ఉద్యమం, ఒకటి ఉంది అని చెప్తూ వెళ్ళే ఉద్యమం. ఒకటి ఉంది, మనం ఉన్నాం. గోర డంకన్ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎన్ని కిలోమీటర్లు? అదే హైదరాబాదు. నేను కోదాడ, హుజూర్ నగర్ 200 గ్రామాలు తిరిగాను. ఈరోజు నేను తిరగలేనప్పుడు నా తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. చెప్పండి. అలాగే గద్దరన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు గుండు పుచ్చుకున్నప్పుడు అసలు ఏసీ రూమ్లోకి వెళ్ళి చూడగలిగాం. ఇవన్నీ ఇంటర్ రిలేటివ్స్ థింగ్స్. ఆయన చూడడం చూస్తే మనకు కళ్ళబడి ఒక కాంతి వచ్చింది. ఏం చెప్పాడు కాదు, అందరు చెప్పేది ఒకటే. అందరు చెప్పేది కులం లేదు. ఒక మాట చెప్పండి, లేదు. సృష్టించబడింది. నువ్వు సృష్టించబడింది ముళ్ళ కిరీటం లాంటిది, లేదు పూల కిరీటం లాంటిది. దాన్ని పెట్టుకుని ఎంతకాలం తిరుగుతా? వారి తల మీద పులిగిన పంకిలము కరటి కంటి నింపలేదు గగనగంగా వారి నైవేద్యము అంటూ నాడు 3 మూర్తులు కూడా కూడు లేదు అన్నాడు. సరే, అయిపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు? ఎవరు కంకణ ఆంజనేయులు లాంటి వాడు నేను పలానా కులంలో పుట్టాను అని కొంచెం అనుకొని కోపం వచ్చి కావడం చచ్చిపోయాడు. అలాంటి వాడు పెద్దగానే ఉంటాడు. ఎవడు ఆ మాలపాటి చచ్చిపోయాడంట కాలంలో అంట. ఏమో చచ్చిపోయినా కులం లేదని జాషువా రాశాడు. వాడి తల మీద పులిముని పంకిలమును కడిగి కరుణింపలేదయ్యా గగన గంగలో దూకినా మాకు కులం లేదు అంటే నిన్న 46 లక్షల మంది కోట్ల మంది వెళ్ళిన దానిలో ఎస్సీలు అసలు ఎక్కడున్నారు? గంగలో మునగనీయలేదు అసలు. మునగనీయలేదు కాబట్టి వీళ్ళందరూ బతికిపోయారు. వాళ్ళు 12 లక్షల మంది చచ్చిపోయారు. గంగలో మనం గంగని మనం ప్రేమగా నీటిగా తాగుతాం. గంగ పోయినమ్మా నీటిగా తాగుతాం. గంగతో అన్నం వండుకుంటాం, గంగతో స్నానం చేస్తాం. గంగంటే నీరు. గంగతో మనం దాహం తీర్చుకుంటాం.
గంగతో బుద్ధుడు ఆయన ఒక ఒక సీసా నీళ్లు తాగి ఎన్ని పాటలు 100 పాడతారు. నేనేది ఏంటంటే ప్రోగ్రామింగ్ రేపు సెప్టెంబర్ 1 40 ఏళ్ల దళిత ఉద్యమాన్ని శతాబ్దంగా ఎలా కొనసాగించాలి అని దానికి ఒక రాజకీయ కోణాన్ని సామాజిక రాజకీయ అంశాలు ఇచ్చి మళ్ళీ సెప్టెంబర్ 1 ఆగస్టు మనం ఎందుకు పెట్టుకునే అంటున్నారు. ఒక గంటలోనే వచ్చి ఈ దేశం మొత్తం తెలుసుకుని వెళ్ళాలి అంటే మరి పోయి కోటేశ్వర దూరం నుంచి వచ్చి నా వైపు చూస్తున్నాడు గురువు గారు మైక్ పెట్టుకుంటే నాకు వస్తుందా. నేను చెప్పి ఉన్నా ఇంకా చెప్తా, నాకు చెప్పాల్సింది ఉంది. అది ఆయన కొంచెం మాట్లాడినాక నేను చెప్పినాక మళ్ళీ మీరు మాటిస్తే 5 కూరలతో అన్నం వెజిటబుల్ పులావ్తో చక్కగా చేశారు. తిన్నాక కూడా మేము ఉంటాము అంటే మనం సెకండ్ సెక్షన్ నడుపుకున్నాం. తిన్నాక కూడా ఉంటామని వాళ్ళు చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తున్నారు. నేను అని 2 కానీ నిజంగా నిజాయితీగా మీరు నమ్మే అంబేద్కర్ మీద ప్రమాణం చెప్తే నడుపుతాం, లేదు ముగిస్తాం. కానీ నిజంగా చెప్పండి సెకండ్ సెషన్ కూడా ఉంటాం అన్న పాటలు కూడా తర్వాత పాడతాడు. నేను కూడా మాట్లాడాలి, మీతో కొంత పంచుకోవాలి. మరి అందరిని పిలిచి నేనే మాట్లాడితే తప్పు కదా. ఛాయంగా ఏమంటారు ఈ మాటలు వినడానికి వచ్చామంటారు. కానీ నా మాటలు వినాలంటే మరి వెయిట్ చేయాలిగా. నేను వీళ్ళని పిలిచి వీళ్ళని కూర్చోబెట్టి నేనే మాట్లాడితే వాళ్ళు ఎందుకు పిలిచినట్టు మీరే న్యాయం చెప్పండి. వీళ్ళందరూ మాట్లాడటం న్యాయమా ధర్మమా? న్యాయం కాదా? ఈ రోజున గోరటంకన్నా మాట్లాడిన మాటలో బుద్ధుడున్నాడు, వేమనున్నాడు, పోతులూరు వీరబ్రహ్మ ఉన్నాడు, గదరన్న ఉన్నాడు, అనేక ఉద్యమాలు ఉన్నాయి. కులం లేని ఉద్యమం ఉంది, కుల ఉద్యమం ఉంది. మొదట నేను ఆయనకి జాషువా గారికి ఇచ్చాను, మొదటి అమ్మాయికి బట్టలు పెట్టాను, మళ్ళీ బట్టలు. నేనెవరిని? నాయా డబ్బులు అసలు నేనే అడుగుతాను. నేనే ఒక భిక్షగాడిని, నేనే పోతులూరు వీరబ్రహ్మ లాంటి. నా పేరు 1 సెంటు ఆస్తి లేదు, లైబ్రరీ తప్ప ఏమి లేదు. అది నా పేర నేను పెట్టుకోలేదు. నేనెవరిని? ఇంత జరిగిందంటే మీ అందరు చేశారే కాబట్టి జరిగింది కదా, మీ అందరే చేశారుగా. అది మనం సెప్టెంబర్లో పెట్టుకోలేమా? మళ్ళీ ఆగస్టులో పెట్టుకోలేమా? ఒక మాట అనండి. మళ్ళీ ఆగస్టులో పెట్టుకోలేమా? మళ్ళీ సెప్టెంబర్లో పెట్టుకోలేమా? నేను సంవత్సరానికి ఒకసారి వింటామంటే మరి బైబుల్ రోజు ఆదివారం చెప్తేనే కదా మనకు చెప్తుంది. ఒక శతాబ్ద కాలం అనేక మందికి డౌట్లు ఉంటాయి. మాలమాదిగ ఉద్యమాలు నచ్చినాయి, బీసీ ఉద్యమాలు నచ్చినాయి, తర్వాత రాజ్యాధికారం దూరం అవుతూ ఉంది, నగర కులాలు స్ట్రెంత్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళు ఆర్థిక సంపద కూర్చుకుంటున్నారు. ఇప్పుడు మాటేనా శతాబ్దం మనం నిలబెట్టుకోగలవా అనే ఒక డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్కి ప్రధానంగా మనం ఫిలాసఫికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంబేద్కర్ జీవిత చరిత్ర ఒక్కటే మనకి మార్గం. ఆయన 27 మనస్ఫూర్తి తగలబెట్టాడు. 1927 2022కి ఇప్పుడు మనం ఎంతమంది కలెక్టర్లు అయ్యాము, ఎంతమంది ఇంజనీర్లు అయ్యాము, ఎంతమంది ఇతర దేశాలు వెళ్ళారు. అంటే ఈ 77 ఈ కొద్ది కాలంలోనే ఇంత మార్పు ఉంటే మనం ఇది కొనసాగించాలా వద్దా? ఈ ఫిలాసఫీ అంటే ముందు మనందరం నమ్మాల్సింది అంబేద్కర్. అందరూ చెప్పండి ఒకసారి. మనం ఒకటే, ఎవరికి ఫిలాసఫీ లేదు. భారతదేశంలో పెద్ద పెద్ద కులాలుగా చెప్పుకున్నవాడు ఎవడు 100 దేవుడిని చెప్పగలడు, కానీ నాకు ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, మా జాతికి మమ్మల్ని నడిపించేవాడు కూడా ఉన్నాడు, 1,00,000 పేజీలు రాసిన వాడు ఉన్నాడు, 1,00,000 పేజీలు తత్వశాస్త్రాన్ని, సాంఘిక శాస్త్రాన్ని, రాజకీయ శాస్త్రాన్ని, మానవ శాస్త్రాన్ని, ఆర్థిక శాస్త్రాన్ని మొత్తం రాసిన వాడు ఉన్నాడు, దాన్ని ఇప్పు చెప్పేవాడు కూడా ఇంకా బతికొద్ది మంది ఉన్నారు. ఇవన్నీ మాకున్నాయి, మీకు లేవు అనగలిగినటువంటి ఒకే ఒక దళితులు మేము శతాబ్దం ఇది నడపగలము అనే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఒక 4 గంటలు 5 గంటలు మనం
మనం ఎందుకు సభలు నడుపుకోలేము? ఆ అశక్తత ఏంటి? తమ్ముడు చెప్పే మాటలు అవి వేగంగా ఆయన చాలాసార్లు బాధపడుతున్నాడు. 7 గంటలు ప్రయాణం చేసేస్తే 7 మాటల 7 గంటలు ప్రయాణం చేసి వచ్చాడు. 7 మాటలు వినేవాడల్లా మేము అన్నమాట వినటానికి వచ్చాం. అన్నమాటలో ఏముంది? అంబేద్కరే ఉన్నాడు. నేను 1985లో కారంచేడు ఉద్యమం ప్రారంభించినప్పుడే నేను ప్రవక్తను కాదు, నేను అంబేద్కర్ బాటలో నడిచే కేవలం అంబేద్కర్ బాటలో నడిచే ఆయన సువార్తను తీసుకెళ్లే ఒక ప్రవక్తకుని మాత్రమే ఆధునీకరిస్తూ అంబేద్కర్ మీద ఇప్పుడు 3 వాల్యూమ్లు రాశాం. 4వ వాల్యూమ్ ముద్రణకి వెళ్తుంది. అది మీరందరూ సహకరించి దగ్గర 1,00,000 మంది ఇళ్లలో ఈ రోజున మన పుస్తకాలు ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. లక్షల వివాహాలు జరిగాయి. వేల సదస్సులు జరుగుతున్నాయి. గ్రూపులో జరగచ్చు. అది కులం హక్కుల కోసం జరగచ్చు, లేదు ఇంకొకళ్ళ కోసం జరగచ్చు, అనేకలు జరగచ్చు. కానీ అంతిమంగా ఏంటి? ఉద్యమం కొనసాగడం. మనుషులు ఉంటారు, పోతారు. అంబేద్కర్ ఇంకా 10,000 ఏళ్ళు ఉంటాడు. భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ప్రవక్త మిగులుతాడు. 1000 మంది ప్రవక్తలు పోయి ఒకడే మిగులుతాడు. ఆ ఒక్కడు సత్యం చెప్పాడు. 1000 మంది ప్రవక్తలు అద్వైతం చెప్పారు, అసత్యం చెప్పారు, సత్యాసత్యాలు చెప్పారు. కానీ ఒక్కడు సత్యమే చెప్పాడు. చప్పట్లు కొట్టండి. ఎవరు సరి కొట్టలా? ఏమిటా సత్యం? అందరు చెప్పాలి. ఏమిటా సత్యం? కులం లేదు, రాజ్యం మీది కాదు. మరి మాకెప్పుడు వచ్చింది? ఒక ఇంటర్మీడియట్ చేరిన కుర్రాడు లండన్ వెళ్ళడానికి 10 ఏళ్ళు పడుతుంటే రాజ్యం తెల్లారలేక ప్రయోగాలు జరుగుతాయి. రాజ్యం బ్రిటిష్ వాడు ఇచ్చెళ్ళిపోయాడు. కింద డిమాండ్ పడలేక మీ పైవాడు కూడా మీకు ఇచ్చెళ్ళిపోతారు. మీ డిమాండ్లు బలంగానే ఉన్నాయి. పైవాడెవడు రాజ్యం ఎంతకాలం చేయలేడు. రాజ్యం మంది. అందరూ ఒకసారి చెప్పండి. మంది. ఓటు నీదిగా, నీకు ఒక్క ఓటు ఇచ్చాడు కాబట్టి దురదృష్టం అమ్ముకుంటున్నావు, లేదు గ్రూపులుగా ఏర్పడుతున్నావు, లేదు రకరకాలుగా జరుగుతుంది, పర్చేజింగ్ జరుగుతుంది. లేదు నేనే వేసుకుంటాననే రోజు రాదనే ఉంది. నేనే వేసుకుంటాననే రోజు రాదా? అందరూ ఒకసారి చెప్పండి. నేనే వేసుకుంటాను అనే రోజు రాదా? అందరు గట్టి చెప్పండి. అది వచ్చింది. అది హో. ఇటువంటి మీటింగ్లు ఇంకొకరిని తిట్టడానికి కాదు. వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఆర్గనైజ్ అయ్యేవాడిని తిట్టక్కరా. ఆర్గనైజ్ కావాల్సింది మనం. ఫండింగ్ ఇప్పుడు రేపు సెప్టెంబర్లో 1వ తారీఖున మీటింగ్ అని అనౌన్స్ చేస్తాం. చేస్తే దానికి 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఇంకా ఒక 5-6 వేల మందిని కూర్చోవచ్చు. అందులో 10,000 20,000. అప్పుడు వాడు భయపడతాడు. ప్రపంచం మొత్తంలో ప్రజలకు తప్ప ఇంకా ఎవరికి భయపడరు, సమూహానికే భయపడతారు. అందుకే సమీకరించు, పోరాడు, సమీకరించు పోరాడు అన్నాడు. ఈ రోజున ఒక జాషువా 8 చదివిన వాడు లండన్ పంపాడు కొడుకుని. పైకి చాలా ఇప్పుడు ఆర్గనైజర్, మన కన్వీనర్ ఎంత పని చేశాడు. మీకు ఇప్పుడు భోజనాలు పెట్టడానికి రెడీగా చూస్తున్నాడు. ఎందుకు స్పీచ్ ఇప్పుడే ఇచ్చేస్తే మధ్యాహ్నం 20 పాయింట్లు చెప్పాలి. 20 పాయింట్లు నేను చెప్పి 5 కూరలు 20 పాయింట్లు. మరి మీరు ఏది కోరుకుంటున్నారు? మధ్యాహ్నం నాకు ఇవాళ 500లో 300 మంది ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను ఫిలాసఫీ చెప్పాలనుకుంటున్నా. 100 ఏళ్ళు ఈ ఉద్యమం నడపగలము
అందరు చెప్పండి. 100 ఏళ్ళు ఈ ఉద్యమం నడపగలము. గట్టిగా. మనకి డబ్బు ఉంది, మనకి మెదడు ఉంది, మనకి మేధస్సు ఉంది, మనకి సమీకరణ ఉంది, మనకి పట్టుదల ఉంది, మనకి ఆత్మగౌరవం ఉంది. మనం కారం చేయడం మనమే పొలం కొని సహాయ నిరాకరణోద్యమం చేసి వాళ్ళ సంవత్సరం పాటు పోషించి అది వాళ్ళకే రాసిచ్చేసాం. ఈ రోజున కారం చేయడంలో 200-300 కోట్ల పెద్ద ఆస్తిలో నాకు చిలిగావ లేదు, చుండూరులో లేదు, ఎక్కడ నేను 20 కాలనీలు కట్టిన దగ్గర ఎక్కడ నా పేరు లేదు, నా పేరు ఎక్కడా లేదు. అది నాకెవరు నేర్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేర్పాడు. మహాదాత ఆయనే తన సంపదనంతా ప్రపంచానికి ఇచ్చేశాడు. ఆయన మిలింద విశ్వవిద్యాలయం కట్టాడు, ఆయన విశ్వవిద్యాలయాలు కట్టాడు, కాలేజీలు కట్టాడు, చైత్యాలు కట్టాడు, బర్మా వెళ్ళాడు, బౌద్ధాన్ని బోధించాడు, నిర్మలంగా జీవించండి అన్నాడు, డబ్బు మిగిల్చుకోండి అన్నాడు, వ్యాపారస్తులు కండి అన్నాడు, ఇతరుల దగ్గర వస్తువు కొనడం కాదు వస్తువు అమ్మండి అన్నాడు, ఇతరులకు రాజ్యం ఇచ్చం కాదు రాజ్యాన్ని గుంజుకోండి అన్నాడు, గుంజుకోండి అంటే వేరే వాళ్ళు కూడా నీకు ఓటేసే దశలో నువ్వు ఎదుగు అన్నాడు. అన్ని చెప్పాడు, కానీ వినియోగం మనకు లేదు. అదే 10 ఆజ్ఞలు అయితే విన్నదే జీవితాంతం వింటాం, విచరించకూడదు వింటాం, రోజు వింటాం. ఆయన ఏం చెప్పలా, నువ్వు వ్యక్తిగతంగా ఉండు, వ్యక్తిత్వంతో ఉండు. నువ్వు వ్యక్తిత్వంతో ఉంటే నువ్వు పర్సనాలిటీ అవుతావు. ఇవాళ గౌరవంగా పర్సనాలిటీ అయ్యాడు, ఇవాళ మహాత్మా ఫులే పర్సనాలిటీ అయ్యాడు, సావిత్రిబాయి ఫులే పర్సనాలిటీ అయింది, పెరియార్ రామస్వామి పర్సనాలిటీ అయింది, నారాయణ గురు పర్సనాలిటీ అయ్యాడు. మరి పర్సనాలిటీని అందరిని కలిపి మనం ఉత్తరప్రదేశ్లో దగ్గర 120 మంది పర్సనాలిటీస్ వేసాం. దానికి ప్రతిగా ఒక రామాలయమే కట్టారు. 120 మంది మనకుంటే వాళ్ళకి ఒక రాముడే ఉన్నాడు. కల్పితమో కాదో తెలియదు, వాళ్ళు ఉన్నారు అనుకున్నాడు, మనం లేదంటున్నాం. కానీ మనకు అందరూ ఉన్నవాళ్ళే, అందరూ అమరులే. మరి జాషువా మనం ఇక్కడ వేసాం, అంబేద్కర్ వేసాం, పెరియార్ వేసాం, సావిత్రిబాయి ఫులే వేసాం, ఆ బుక్కులు తీసుకొచ్చాం. మరి వెళ్ళేటప్పుడు నేను పుస్తకం తేవాలి అంటే నాకు 10 బైబిళ్ళు ఉన్నాయి కదా, ఈ పుస్తకం ఎందుకు, బైబిల్లో లేనిది ఇందులో ఏముంది అంటున్నాడు ఒకడు. బైబిల్లో లేనిది, ప్రపంచంలో బైబిల్లో లేనిది ఎక్కడ ఉండదు. బైబిల్లో అన్నీ ఉంటాయి, అలాగే రాజ్యాంగంలో లేనిది ఎక్కడ ఉండదు, కానీ రాజ్యాంగంలో అన్నీ ఉంటాయి. కానీ మరి పాఠశాల ఎందుకు, అన్నీ చెప్పడానికే కదా. మనం అన్నీ ఉన్నాయి పుస్తకాల్లో. మరి బళ్ళు ఎందుకు పెట్టారు? ఈ బళ్ళు అవి మనం వివరించి చెప్పేవాళ్ళు కావాలి కదా. ఆ వివరించి చెప్పడమే అంబేద్కర్ చేశాడు. అంతకుముందు మనుస్మృతిలో బ్రాహ్మణవాసి ముఖవాసి బాబురాజు కృతిగా ఉంది నమ్మేం, బ్రాహ్మణులకే తెలివి ఉందని నమ్మాం. మరి ఈ మాట గౌరవంగా ఒప్పుకుంటాడా? బ్రాహ్మణులకే తెలివి ఉంది అని వేదిక మీద అంటాడా? అనగాడా? ఏదో పెద్దలు పనిచేశారు అంటాడు, కానీ వాళ్ళ బ్రాహ్మణులకే తెలివి ఉందని అన్నావు. మాకు తెలివి ఉంది అంటాడు, మాకు ఉంది అంటాడు. కొంతకాలం తర్వాత మాకే ఉందంట. చిన్న బిడ్డను కనేళ్ళిపోయాడు. మరి బిడ్డ ఏం తినాడా? ఒక తెలంగాణ విశ్వవిద్యాలయ వాళ్ళు పెడితే ఎవడో ప్రపంచంలో ఎక్కడైనా గద్దర్ పేరు మీద అవార్డు ఉందా? గద్దర్ పేరు మీద ప్రపంచంలో బెటరన్ రసల్ పేరు మీద బ్రిటిష్ వాళ్ళు అవార్డు ఇచ్చారా? నోబులు ఒక దానకర్త మీద అవార్డు ఇచ్చారు, కానీ ఒక కవి మీద అవార్డు సాధించారంటే అది ఎంత గొప్ప. ఇవాళ పద్మశ్రీ కావాలి, ఎందుకు నాకు పద్మశ్రీ? మా అమ్మోళ్ళు ఆల్రెడీ పద్మ అని పెట్టారు, దాన్ని శ్రీ పెట్టుకుంటే భూషణ్ ఏదో ఒకటి పెట్టుకుంటాం. లేదు ఎందుకంటే కత్తే ఇంటి పేరు ఉంది. ఇవన్నీ కాదు గురువు, ఇవన్నీ కాదు. ఏం మార్పు జరిగింది. నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉంది. ఛాలెంజ్ చేశారు, 100 మంది వస్తారేమో. మరి వాళ్ళు చూడు ప్రవాహంగా చాలా మంది ఎంతమంది ఉన్నారు.
అంటే ఇంకా మనలో శక్తి ఉంది. ఏమి శక్తి అది? మానవ శక్తి, ఐక్యతా శక్తి. ఇందులో మాదిగలు ఉన్నారు, మానవులు ఉన్నారు. ఎస్, కొట్టుకున్నారు. జనానికి ఐక్యం అవ్వట్లేదా? ఎవడు దున్నకొర్రకి వస్తే మాదిగలకి వస్తే మానవుడు ఎత్తుకెళ్ళినాడు ఎవడన్నాడు? ఇది మాదిగ దున్నకొర్ర అని ఎక్కడ ఉందా? అది దున్నకొర్రే. మానవుడు పోయొచ్చు, కొన్ని చోట్ల మాదిగుడు పోయొచ్చు. అది చేపలు. ఈ బెస్తలు అని ఎవడ తినకుండా ఉంటున్నాడా? రొయ్యలు, ఈ కాపులు అని తినకుండా ఎవడని ఉంటున్నాడా? ప్రకృతి మనం ప్రకృతి. ఆ మాట ఎప్పుడూ చెప్పలేకపోయాడు. ఈ దేశంలో ప్రకృతి మనం అని చెప్పిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం ప్రకృతి. అందుకనే సూర్యం అని పేరు పెట్టాడు కొడుక్కి, వెన్నెల అని పేరు పెట్టాడు. చూడండి, మాట్లాడండి. అంతే వినపడదు. సూర్యం అని అంటే పేర్లే మారిపోయి. అందుకు మనకి చెత్తడు, పెంటారావు ఉన్నాడు మన కన్వీనర్. ఇప్పుడు ఇజ్రాయెల్, దావీదు, యేసేపు, యేసు. కానీ యేసు కూడా ముందు కొడుతున్నాడు. ఆ యేసు కొట్లా, ఈ యేసు కొడుతున్నాడు. కానీ అంబేద్కర్ అనే పేరున్నవాడు కూడా కొన్ని అపకృతులు చేయొచ్చు, జరుగుతూ ఉంటాయి. ప్రపంచ పరిణామంలో వస్తున్న ప్రతి వస్తువు రుచి చూడాలని పంచేంద్రియాలు ఉన్నటువంటి దళితులకి అనే ఆలోచన. రమేష్ ఇప్పుడు నా ఉపన్యాసంలో నేను ఈవినింగ్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అంబేద్కర్ గురించి 1,00,000 పేజీలు, దగ్గర 75,000 పేజీలు పూర్తి చేశారు. మీ అందరికి అవకాశం ఉండదు. ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, తాత్విక అంశాలు, సాంస్కృతిక అంశాలు ఎట్లా మనల్ని ఐక్యం చేస్తాయి. మనం ఆ పై 5 వర్ణాల కంటే కూడా మనం ఎందుకు అత్యున్నతలను అవుతున్నాము, 100 ఏళ్లలో మనకి ఈ సమాజమే మనకి హస్తగతం ఎలా అవుద్ది అనేది మనకు హోప్ ఇచ్చేది. ఆ హోప్ అనేది ఒక సందేశం ఇచ్చాడు ఆయన. అయితే మనకు అవకాశం ఉండదు. ఆయన మరాఠీలో రాశాడు, ఇంగ్లీష్లో రాశాడు, హిందీలో ట్రాన్స్లేట్ అనేక ఉంటాయి. అవి చదువుకున్నప్పుడు నా బాధ్యత ఏంటి, మీకు కొంత వివరించాలి. ఇప్పుడు మనం ఈ 15 నిమిషాల్లోనే మనం పాయింట్ అయితే క్యాచ్ చేశాం కదా. మీరందరూ నమ్మారు కదా. అందరికీ కులం ఇష్టమే. కానీ కులం నిజమా కాదా? చెప్పట్లా. కులం నిజమా కాదా? కాదు. కులం నిజం అయితే మరి మనుషులకి ఎలా పుడతారు? మరి ఋషులందరూ మేము రాసిన కర్ణలో ఒకళ్ళు పుట్టారు, వాళ్ళు రాసుకున్నారు. మానవులకు పుడతారు అనే సందేశం అనాలి. అందరు చెప్పండి, మానవులు. అందరు గట్టిగా, మానవులకే పుడతారు. 2, ఎవడు శ్రమజీవో, ఎవడు ఉత్పత్తిదారుడు, ఎవడు చేపలు పడతాడు, ఎవడు తాటి నార తీస్తాడు, ఎవడు ఈ దేశంలో కుండ చేశాడు, ఎవడు పచ్చ చేశాడు, ఎవడు పిల్లల్ని కష్టపడి నాట్లేసి కోతలు కోసి కలుపులు తీసి చదివించాడు. ఏ పిల్లోడైతే ఆ శ్రమజీవి నుంచి పైకి వచ్చేట్టుగా అసలుకున్నాడు, వాళ్ళ నాన్న శ్రమ నుంచి పైకి వచ్చాడు. కానీ ఆయన తపన ప్రతిదీ ఇప్పుడే రాసేయాలి. ఇన్ని రాయొచ్చు అంటే అంత డాక్యుమెంటెడ్ మైండ్ పాపం వచ్చింది. ఒక ఆఫీసరే ఎలా అయ్యాడు? వాళ్ళ నాన్న చేశాడు, వాళ్ళ నాన్న ఆఫీసరా అంటే అలా పండిత పుత్రగా సొంతగా అయ్యారు. కానీ ఇప్పుడు ఒక కొత్త చెప్పులని రాశాడు వీళ్ళ నాన్న మీద, వాళ్ళదే ఇరికిపోడు. అంటే కసికితో పళ్ళు తోముకునే రోజుల నుంచి వచ్చాడు. ఇవాళ ఏ దశలో ఉన్నాడు? ఆయన గప్పే శాలువులకు ఇల్లు నిండిపోయింది. ఆయన కిరీటాలు పెడుతున్నాడు. ఎందుకు కోటేశ్వరరావు ఎదిగాడు అంటే ఎవరికైనా ఎదిగే అవకాశం
ఉందా లేదా అందరు చెప్పండి, అందరికీ చెప్పండి. అంబేద్కర్ మార్గంలో ఎవరైనా ఎదగొచ్చు. ఒకసారి చాలా అందుకు ఈ సెషన్ ని ఇప్పుడు భోజనాలకు ముగిస్తూ